భూముల ధరలు పెరుగుడు అభివృద్ధి కొంతమంది మాట్లాడతారు. నేను ఒక్క మాట్లాడుతున్నా, దయచేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక 4 ఎకరాల పొలం ఉందనుకో, తెలంగాణ రాకముందు దాని విలువ ఒక్కొక్క ఎకరం విలువ 10 లక్షలు. తెలంగాణ వచ్చినాక ఇవాళ ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం 50 లక్షలు అయింది. దాంతో ఏమైంది? 4 ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయింది. కోటీశ్వరుడు అయినా అమ్ముకున్నాడా లేదా వేరే విషయం. కానీ ఏమవుతుంది? 4 ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకు ఏముంటుంది లోపల? దబ్బన నాకేమైనా అయిందనుకో, పుట్టుకొని నేను చచ్చిపోయినా అనుకో, నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది, అవసరమైతే 1 ఎకరం అమ్ముకుంటారు, మా వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే, మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే 4 గుంటలు అమ్మితే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే, లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే 2-4 గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. ఏమైతుంది దాంతోనంటే ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది. గా పని చేసింది మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాద్ చేసుకోవాలి. నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం. ఒక పెద్ద మనిషి వచ్చిండు, కొండమరాజపల్లి అని ఒక ఊరు సిద్దిపేట దగ్గర. మాధవరెడ్డి గారని మాజీ సర్పంచ్, పెద్ద ఆయన, 75-80 ఏళ్ళకు ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, అన్న మీ ఊరి కాడ ఎంతుండనే పొలం విలువ ఎంతుండే అంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 30 లక్షలు ఉన్నాయన్నాడు, ఇప్పుడు ఎంత ఉంది అన్న. ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది? 15 లక్షలు కూడా ఎవడు కొంటలేడు, కొన్నటోడు లేడు, అమ్మేటోడు లేడు, 15 లక్షలకు పడిపోయింది. నేను చెప్పేది కరెక్టేనా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నడిపేటోళ్ళకి నడపత్తలేదు. ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పని చేతులు 2 పనులు చేయాలి. కేసీఆర్ 2000 పెన్షన్ ఇతను 4000 పెన్షన్. కేసీఆర్ మున్సిపాలిటీ 25 కోట్లు ఇతను 50 కోట్లు. నీ అట్లా చేసి గెలుచుకోవాలి ప్రజల మనసు. కానీ ఈయన ఎట్లా ఉంటా? కొత్తగా ఇల్లు కట్టు లేదు, ఉన్నాయి ఊళ్ళో కొట్టాలని కరుణుడు ఈయన. మొత్తం హైడ్రా, అదే ఇంకేదో కథ, ఇంకేదో పెట్టి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నగోక మనం ఇది చూడొచ్చు. కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 13,000 కోట్ల ఘాట పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచి ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందుకు ఉరుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ కొట్టేట్ అయింది? ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు, నడిపేటోళ్ళ ఆలోచన విధానం, నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగా ఉంటే అన్ని చక్కగా ఉంటాయి. లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది. నెలకు జీతం పడ్డట్టే నెలకు మంచిగా ఫస్ట్ వీక్లోనే మీకు అకౌంట్లో పైసలు పడుతుంది. నేను నల్గొండ పోయినా, రైతు ధర్నా చేసిన వాడ వచ్చినాం. నల్గొండ పట్టణం ఎట్లా మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైదిరెడ్డి ఉన్నాడా, మున్సిపల్ చైర్మన్. ఒకరోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారి ఇంట్లో ఏదో కార్యం ఉంటే ఆయనకు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి, నాకు ఇద్దరికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? నల్గొండ టౌన్ అంత ఇంపార్టెంట్ టౌన్, జిల్లా కేంద్రం, ఇట్లా ఉంటుందా నాకు అర్థం కాదు. వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర వేయండి, రేపు పోయి ఇద్దరు పోయి ఒక 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసిరండి అని చెప్పి నేను, జగదీష్ అన్న, తర్వాత ఇంకెవరు ముగ్గురం కలిసిపోయాను. పోయి కలిసి మొత్తం భూపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, ఆ రోజు అందరం కలిసి 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను అడిగి, ఆ చుట్టుపక్కల ఉండే షాపులు, వాళ్ళు వీళ్ళు అందరు అడిగిన ఏం కావాలో మరి ఇట్లా కేసీఆర్ సార్ పంపిండు, ఏం చేయమంటారు మాకు, మీకోసం ఏం చేయమంటారు అంటే, సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి అన్నారు. ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్స్ అన్ని మంచిగా చేయండి అంటే 700 కోట్ల రూపాయలతో నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంత్రులు ఎవ్వరు చేయని విధంగా అద్భుతంగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో బాగా చేసింది. నేను నల్లగొండ ధర్నాకు పోయినా, మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా, అదే రోడ్లో మీకు చూసుకుంటా నవ్వుకుంటూ పోతున్నాం. మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు, మనం చేసినాం అని సంతోషంగా పోయినాం. పోయి నేను వాపసు వచ్చిన లేదో ఆ మంత్రి గారు నా మీద తిట్టదండకం, వీడెంత బచ్చగాడు ఇచ్చగాడు ఏదో మాట్లాడాడు. సరే పర్వాలేదు. ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక దిక్కు వస్తుంది, కింద ఇంకో వార్త వస్తుంది. ఏదిరా అని చూస్తే, నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి సిబ్బంది 4 నెలల నుంచి జీతాలు లేవని ధర్నా చేస్తారు. ఒక గత గొప్పగా వారు అంటే తిట్టేందుకు, నోరు వారేసుకున్నందుకు ఎంతనో వారేసుకోవచ్చు, నోరే కదా. కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్లగొండ మున్సిపాలిటీలో 4 నెలల నుంచి జీతాలు లేవు మున్సిపాలిటీ. ఆ మంత్రికి సోయి కూడా లేదు. ఇక ఆయన మంత్రి ఇక బలమాన తిట్టుడు, బచ్చగాడు, ఇట్లా అట్లా. నేనేమంటున్నా అంటే, తిట్టుడు ఈజీ, నోరు వారేసుకున్నాడు ఈజీ, కానీ పని చేసుడు కష్టం. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇలా తెలిసి వస్తున్నది. 420 హామీలు ఇచ్చిండ్రు, 1 కాదు 2 కాదు. ఇది ఇస్తాం, అది ఇస్తాం. కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి, పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి, మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఇక అటు చూస్తాను, ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపుడు చంపుతున్నారు,
టకీ టకీ పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ. ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాలో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? యాదుకుందా? ఎక్కడైనా నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి, వెంటనే పైసలు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరకలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా? ఒక్కళ్ళకన్నా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవరికి రాలే. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ మహాత్మా గాంధీ పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు, మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతున్నాడో రాహుల్ గాంధీ, ఆయన మనసులకు పో, కళలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు. నేను చివరిగా ముగించే ముందు మీ అందరితో ప్రార్థన చేసేది ఒకటి, పదవి అయిపోవచ్చు కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోలేదు, ఖచ్చితంగా ఉంటది. మీరు కూడా ప్రజలతో కలిసి ఉండాలి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు దయచేసి ప్రజలనే ఉండండి. రేపు ఎలక్షన్ మళ్ళీ పెట్టక తప్పది, ప్రభుత్వానికి తప్పకుండా పెట్టాల్సి వస్తుంది. 52 నెలలను పెట్టాల్సి వస్తుంది. తప్పకుండా మళ్ళీ ప్రజలు మనని కళ్ళ కద్దుకొని గెలిపించుకొస్తారు. మీరు ప్రజల్లో ఉంటే, ప్రజల్లోనే మీరు టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మళ్ళీ మనకే అవకాశం ఇస్తారు. చాలా బ్రహ్మాండంగా మీరు పనిచేసినారు. మా అన్నపూర్ణ గారు ఇక్కడనే ఉన్నది, మా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గారు. నేను జగదీష్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఒక విషయం, ఎందుకంటే అన్నపూర్ణ గారు నిజానికి సూర్యాపేట జనరల్ సీట్, అక్కడ రిజర్వేషన్ ఏం లేదు. కానీ ఒక దళిత ఆడబిడ్డకు 5 ఏళ్ల అవకాశం ఇచ్చి మున్సిపల్ చైర్మన్ గా అక్కడ కూర్చోబెట్టి మన నాయకుడు జగదీష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు 5 ఏళ్లు అద్భుతంగా పనిచేసింది అన్నపూర్ణ గారు. నేను కూడా 2-3 కార్యక్రమాల్లో వాళ్ళ కూరగాయల మార్కెట్ యార్డు ఇతరత్ర పాల్గొన్నాను. చాలా గొప్పగా ఇట్లాంటి ఒకటి రెండు కాదు, ఇట్లాంటి కథలు ఇప్పుడు నేను చెప్పాలనుకో 2 గంటలు చెప్పాలి. మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, వెనకాల బువ్వ కూడా ఉంది. కాబట్టి ముందుగా సన్మానం కార్యక్రమం చేసుకున్న తర్వాత అది కూడా మిమ్మల్ని పేర్లు పిలుస్తారు. దయచేసి కొద్దిగా ఓపికగా ఉండండి. ఇంత దూరం వచ్చిండ్రు, ఓపికగా ఉండండి. ఏం లేదు, ఒక చిరు సత్కారం మీకు. ఇంత దూరం వచ్చినందుకు మా సీతాలక్ష్మి గారికి, ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చినారు, కొత్తగూడెం నుంచి, ఇంక ఇతర ప్రాంతాల నుంచి. మరి మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరందరూ ఇళ్ళకి పోవాలి, కూర్చోండి అనుకోండి, ఇళ్ళకి పోవాలా. కానీ కొద్దిగా ఓపికగా ఉండండి. పిలిచిన వాళ్ళే రండి. వస్తే ఇక్కడ వేదిక మీద జంటగా వస్తే జంటగా చిరు సత్కారం, లేదా మీరు ఒంటరిగా వచ్చిన వాళ్ళకి ఒంటరిగానే చేసి తర్వాత భోజనాలకు పోదాం. ఓపికగా ఒక్క 45 మినిట్ 35 జరిగింది. భూముల ధరలు పెరిగినాయి. కొంతమంది అంటారు భూముల ధరలు పెరుగుడు అభివృద్ధి, కొంతమంది మాట్లాడతారు. నేను ఒక్క మాట్లాడుతున్నా, దయచేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక 4 ఎకరాల పొలం ఉందనుకో, తెలంగాణ రాకముందు దాని విలువ, ఒక్కొక్క ఎకరం విలువ 10 లక్షలు. తెలంగాణ వచ్చినాక ఇవాళ ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం 50 లక్షలు అయింది. దాంతో ఏమైంది? 4 ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయింది. కోటీశ్వరుడు అయినా అమ్ముకున్నాడా లేదా వేరే విషయం, కానీ ఏమవుతుంది? 4 ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకు ఏముంటుంది లోపల? దబ్బన నాకేమన్నా అయిందనుకో, పుట్టుకొని నేను చచ్చిపోయినా అనుకో, నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది, అవసరమైతే 1 ఎకరం అమ్ముకుంటారు, మా వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే, మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే 4 గుంటలు అమ్మితే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే, లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే 2-4 గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. ఏమైతుంది దాంతోనంటే ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది. గా పని చేసింది మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాద్ చేసుకోవాలి. నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం. ఒక పెద్ద మనిషి వచ్చిండు, కొండమరాజపల్లి అని ఒక ఊరు సిద్దిపేట దగ్గర. మాధవరెడ్డి గారని మాజీ సర్పంచ్, పెద్ద ఆయన, ఒక 75-80 ఏళ్ళకు ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, అన్న మీ ఊరి కాడ ఎంతున్నానే పొలం విలువ ఎంతున్నాయి అంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 30 లక్షలు ఉన్నాయన్నాడు, ఇప్పుడు ఎంత ఉంది అన్న. ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది? 15 లక్షలు కూడా ఎవడు కొండలేడు, కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, 15 లక్షలకు పడిపోయింది. నేను చెప్పేది కరెక్టేనా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నడిపేటోళ్ళకి నడపత్తలేదు. ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పని చేతులు 2 పనులు చేయాలి. కేసీఆర్ 2000 పెన్షన్ ఇతను 4000 పెన్షన్, కేసీఆర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇతను 50 కోట్లు. నీ అట్లా చేసి తెలుసుకోవాలి ప్రజల మనసు. కానీ ఈయన ఎట్లున్నది ఉంటా, కొత్త ఇల్లు కట్టు లేదు, ఉన్నాయి ఊళ్ళో కొట్టాలని చెక్కలు అడిగింది. మొత్తం హైడ్రా, అదే ఇంకేదో కథ, ఇంకేదో పెట్టి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నగాక మనం ఇది చూడొచ్చు. కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు,
ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 13,000 కోట్ల గాట పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచిగా ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందుకు ఉరుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట్టు అయింది? ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు, నడిపేటోళ్ళ ఆలోచన విధానం, నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగుంటే అన్ని చక్కగుంటాయి, లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. పట్టణ ప్రగతి,